మనసులో ఉన్నది నేను మాట్లాడుతున్నా. మీరు చాలా మంది ఐఏఎస్ వీళ్ళకి పాఠాలు చెప్తారు, లెసన్స్ చెప్తారు, ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్తారు కదా. అంటే మీరు వాళ్ళకి కొంత సైకలాజికల్ ఇవి కూడా చెప్తారు, కొంత మానసికమైన మానసిక శాస్త్రం కూడా చెప్తారు. సార్ నాకు 2011 లేదా ప్రశ్న రానివ్వండి, మీరు అన్నిటికీ అడ్డుపడుతున్నారు. చెప్తారు కదా, మీరు ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలనే సందర్భాన్ని ఇది చేసుకున్నప్పుడు కొంత సైకాలజీ కూడా చెప్తారు కదా. సో మీరు ఎలా అంచనా వేస్తున్నారు ఆయన మనస్తత్వాన్ని? ఉన్మాదని మీరు పేరు పెట్టారు కాబట్టి అడుగుతున్నా, ఎందుకు ఇలాంటి సినిమాలే ఎంచుకుని చేస్తున్నాడు? ఒకటి ఆయన ఓపెన్ గా చెప్తాడు, ఆయన యాంటీ టీడీపీ, తెలుగుదేశం నాకు నచ్చదు, చంద్రబాబు అంటే అసలు నచ్చదు. సార్ యాంటీ టీడీపీ ఇక్కడ సమస్య కాదండి. నేను చెప్పాను ఇందాక, నేను ఈ డిబేట్కి వస్తూ ఒక వీడియో విన్నాను. మీడియాతో మాట్లాడుతున్నాడు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు. ఒక ఆయన ప్రశ్న అడిగారు. ఆయన ఎలక్షన్ల గురించి మాట్లాడుతుంటే, మీరు ఓటు కూడా వేయరు కదండి, మీరు ఎందుకు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటే ఆయన ఏమన్నాడంటే, రాంగోపాల్ వర్మ, ఐ ఆమ్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అన్నాడు. ఐ ఆమ్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అన్నాడు. ఇప్పుడు నేనన్న ఒక మాట మీద కేసు పెట్టారు కదా, దాని మీద పెట్టొచ్చు. రాంగోపాల్ వర్మ మాట్లాడిన మాటలు 1,00,000 మాటలు, అలాంటి మాటలు దొరుకుతాయి. ఎందుకు మొన్న మీరు అంటే గుర్తొస్తుంది నాకు, నేను ట్వీట్ కూడా చేశా మోదీ గారి పేరు మీద. ఏంటంటే, మీకు సెన్సార్ సర్టిఫికేట్ ఎలా వచ్చింది అని ఎవరో ఒక ఆయన అడిగితే, నేను దావూద్ ఇబ్రహీంతో ఫోన్ చేయించాను, నా మిత్రుడు ఆయన చేయిస్తే ఇచ్చారు సర్టిఫికేట్ అన్నారు. అదొకటి చాలు. ఇప్పుడు ఈజ్ అబ్నార్మల్ పర్సన్, ఈజ్ నాట్ నార్మల్, అబ్నార్మల్ పర్సన్. ఈ అబ్నార్మల్ కూడా సమాజానికి నష్టం కలిగించకపోతే మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఎప్పుడైతే లైంగిక ఉన్మాదం, ఈ మాదక ద్రవ్యాల వల్ల తెచ్చుకున్న ఉన్మాదం, ఈరోజు సమాజంలో అసలైన సమస్యలు, పేదరికం, ఇవన్నీ మనం మాట్లాడుతున్నామండి. నిజమైన సమస్య ఏంటంటే, మనుషులుగా చచ్చిపోతున్నారు. అంటే మనం ఇంతకుముందు ఏదైతే కుటుంబ వ్యవస్థ, మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్ అని చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నామో, మీరు గమనించారో లేదు, ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో గానీ బయట గానీ క్యాజువల్ గా బూతులు మాట్లాడుతున్నారు. అవును, క్యాజువల్ గా. సో ఇట్ ఈస్ బికమింగ్ నార్మల్. నేను నిన్న ఒక వీడియో చూశానండి. మీకు తెలిసిన సీనియర్ జర్నలిస్ట్ వనజ గారు చేశారు, సి వనజ గారు. మనం ఏవైతే ఇంతకు ముందు దారుణాలు లేకపోతే బూతులు అనుకున్నామో, లేదా అనాగరికం అనుకున్నామో, దే ఆర్ బికమింగ్ నార్మల్. అంటే ఏంటి, బూతులు కూడా మన రోజువారీ జీవితంలో భాగమైపోతున్నాయి. అనైతిక విషయాలు కూడా చాలా చిన్న చిన్న విషయాలు అయిపోతున్నాయి. దాంతో ఏమవుతుంది, ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, భారతదేశం, జవహర్లాల్ నెహ్రూ ఆత్మకథ పేరు డిస్కవరీ ఆఫ్ ఇండియా అండి. ఆ డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే, భారతదేశం ఉన్నంతకాలం ఈ ప్రపంచానికి ఏం కాదు. భారతదేశం ఉన్నంతకాలం ఈ ప్రపంచానికి ఏం కాదు. మరి ఆ భారతదేశం అంటే ఏంటంటే, ఏ సెట్ ఆఫ్ వాల్యూస్. ఈ ప్రపంచానికి మనం కొన్ని విలువలను ఇచ్చాం. ఇప్పుడు